నమస్తే బీసీ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. పాలకొల్లు నియోజకవర్గంలో 250 కోట్లతో 220/33 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ సహకరించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నిమ్మల. ప్రజలకిచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి అంబటి. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసిందని మండిపాటు. జగన్ హయాంలో నిరుద్యోగం దాదాపు 7% పెరిగిందన్న మాజీ ఎమ్మెల్యే శశోక్ బాబు. కూటమి ప్రభుత్వం దాన్ని గణనీయంగా తగ్గించగలిగిందని వెల్లడి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన జనసేన నాయకులు కిలారి రోషయ్య. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో కరెంటు కష్టాలు తీర్చేందుకు 250 కోట్లతో 220/33 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం నుండి నిధులు మంజూరయ్యాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు పట్టణంలోని మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నాయకులతో కలిసి మాట్లాడుతూ త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని, తొలి విడత 160 కోట్లు, మలి విడతలో 90 కోట్లు మంజూరవుతాయని తెలిపారు. వెంకటాపురం రోడ్డుకు ఆనుకుని 12.84 ఎకరాల భూమిని సేకరించామని, దీని నిర్మాణంలో నియోజకవర్గంలో తలెత్తుతున్న విద్యుత్ సమస్యలు ఇక ఉండవన్నారు. సబ్స్టేషన్కు సహకరించిన సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లకు మంత్రి నిమ్మల కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ అంటే ఈరోజు ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయినటువంటి పరిస్థితి. అటువంటి అత్యంత అవసరమైనటువంటి విద్యుత్ పర్టికులర్గా మన పాలకులలో కూడా ఎన్నో సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉన్నాం గత 20-30 సంవత్సరాల నుంచి. అంటే నాకు తెలుసుండి మన సరౌండింగ్ ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా కాన్స్టిట్యున్సీ పరిధిలో ఒక 130 kV ఉండడం, ఆ 130 నుంచి ఆ 33 kVలకి పవర్ సప్లై ఉంటుంది ప్రతి కాన్స్టిట్యున్సీలో. బట్ ఓన్లీ మన పాలకులకు మాత్రమే అటువంటి 130 లేనటువంటి స్థితిలో మన పాలకుల్లో ఉన్నటువంటి 33 kV సబ్స్టేషన్లు అన్నిటికీ కూడా పవరు భీమవరం నుంచి మరొక పక్కన నర్సాపూర్ నుంచి తీసుకునేటువంటి పరిస్థితి. అందుచేతే ఒక వర్షం వచ్చినా, ఒక గాలి వచ్చినా 10 కిలోమీటర్ల నుంచి లైన్స్ ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా ట్రిప్ అయిపోవడం, పవర్ సప్లై ఆగిపోయినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిని గమనించే ఆ రోజు 2014-19లో ఆ రోజు కూడా కళా వెంకటరావు గారు మంత్రిగా ఉన్నారు, విద్యుత్ శాఖ మంత్రిగా. ఆయనతో ఆ రోజు నేను మాట్లాడి ఆ రోజు 130 సబ్స్టేషన్ మన పాలకులకి మంజూరు చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి స్థల సేకరణ లంకలకోడేరులో కూడా దానికి 5 ఎకరాలు కావాలని దాని ఉత్తర ప్రత్యుత్తరాలు కలెక్టరు, ఎంఆర్ఓలు అన్నీ చేసి ఒక దశకు చేరుకున్నటువంటి దశలో ఎన్నికలు రావడం, ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడం, మళ్ళీ ఆ యొక్క 130 స్టేషన్ గురించి ఆలోచించినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల వైసీపీ పాలనలో లేనిటువంటి స్థితి. ఇది నేను చెప్పడం కాదు, కళ్ళారా మీరు అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 19కి ముందు శాంక్షన్ అవుతూ నిలిచిపోయినటువంటి 130 ఇప్పుడు పెరిగినటువంటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని, రేపు ఇంకా పెరిగేటువంటి భవిష్యత్తు అవసరాలకు దృష్టిలో కూడా పెట్టుకుని 130 కాదు 220/33 kV సబ్స్టేషన్ ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గానికి మంజూరు చేసుకున్నామనే విషయాన్ని మీ ద్వారా ముందుగా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ 220/33 kV సబ్స్టేషన్కి 160 కోట్ల రూపాయలు నిధులు కూడా మరి విడుదల చేస్తూ మరి ఇక శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో ఈ 160 కోట్ల రూపాయలతోటి 220/33 kV సబ్స్టేషన్ నిర్మాణం ఛార్జ్ అయిన వెంటనే సెకండ్ ఫేజ్ కింద మరొక 60 కోట్ల రూపాయలు కూడా విడుదల కాబోతాయి. అంటే టోటల్గా 250 కోట్ల రూపాయలు ప్రాజెక్టు ఈ 220/33 kV సబ్స్టేషన్ మన పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామ సమీపాన మరి వెంకటాపురం పరిధిలో దీన్ని నిర్మాణం చేయడానికి కూడా స్థల సేకరణకు సంబంధించి కూడా అక్కడ 12.84 ఏకర్స్ కూడా 12.84 ఎకరాలు అక్కడ స్థల సేకరణ కూడా పూర్తి చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అంటే ఇట్లా అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచే ఈ పాలకులు ప్రజలకి కరెంటు కష్టాలు తీర్చాలనేటువంటి నా వంతు ప్రయత్నం
ఈవేళ ఫలించేటట్లుగా సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ యొక్క పనులు కూడా తొందరలోనే టెండర్లు పిలిచి ఈ పనులు ప్రారంభించడం జరుగుతుంది. దగ్గర ఇది 2-3 ఇయర్స్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను కూడా ఇప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. టెండర్లు ఖరారు చేయడం దగ్గర నుంచి పనులను కూడా అత్యంత వేగంగా ఎంత అవకాశం ఉంటే అంత తొందరగా ఈ పనుల్ని పూర్తి చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి అవసరం దృష్ట్యా అని చెప్పి కూడా వారికి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం రైతులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిందని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. చివరకు పేద ప్రజలకు ఉచిత విద్య అందించాలన్న లక్ష్యంతో జగన్ హయాంలో నిర్మాణం ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తున్నటువంటి తీరుని మీరు చూస్తున్నారు. దాని మీద మాట్లాడే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 18 మాసాల్లో అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైన ఉద్యమాలను, పోరాటాలను చేస్తున్నది. ఈ 18 మాసాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నిలబెట్టుకోకుండా పారిపోవటం కానివ్వండి, రైతులకు గిట్టుబాటు ధర లేకోకుండా చేసినటువంటి సందర్భంలో కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో కానివ్వండి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రజల్ని, సోషల్ మీడియా వర్కర్స్ని వేధించిన సందర్భంలో కానివ్వండి, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాచేటటువంటి సందర్భంలోనూ ఎన్ని సందర్భాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలమెత్తి అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమంలో ముందుకు వెళుతున్న సంగతి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ కోవకు చెందిందే ప్రైవేటుగా ప్రభుత్వ రంగంలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించవలసినటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేయాలనేటువంటి ఉద్దేశంతో, కమిషన్ల కోసం, తనకు కావలసిన వాళ్ళ కోసం కట్టబెట్టాలనే ఉద్దేశంతో పీపీపీ మోడల్ అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి మోడల్లో తీసుకొచ్చి కాలేజీల్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ దశల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. నవంబర్ 12వ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ ర్యాలీలు నిర్వహించడం, ఎంఆర్ఓలను, డిఆర్ఓలను కలుసుకొని వారికి వినతి పత్రాలు సమర్పించేటటువంటి కార్యక్రమం చేసింది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో 1 కోటి సంతకాలను సేకరించాలని అందరి దగ్గరికి వెళ్లి ప్రైవేటు పరం అవుతున్నటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకోకుండా ప్రభుత్వ రంగంలోనే పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో 1 కోటి సంతకాలను సమీకరించాలనేటువంటి దృక్పథంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ టోటల్గా ప్రజల మధ్యకు వెళ్ళింది. సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అవన్నీ కూడా మొన్న 10వ తారీఖున జిల్లా కేంద్రాలకు తీసుకొచ్చాం. ఈ రోజున మళ్ళా రాష్ట్ర కేంద్రాలయానికి తీసుకొచ్చాం తాడేపల్లి. 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలుసుకొని మొత్తం ఈ పత్రాలన్నింటినీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది, ఇంకా పైనే ఇంకా సమాచారం రావాలా. ఇవాళ మీరు చూశారు, ప్రతి జిల్లాలోనూ భారీ స్థాయిలో మేము సేకరించినటువంటి సంతక పత్రాలను ప్రదర్శిస్తూ ర్యాలీగా వెళ్లి అనేకమైన ప్రదర్శనలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ భారీ స్థాయిలో ప్రదర్శన చేయడం జరిగింది. స్పందన అద్భుతంగా ఉంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం తప్పు,
అనేటువంటి గళాన్ని వినిపించడానికి ప్రజలు కూడా ముందుకొచ్చారు స్వచ్ఛందంగా. కూటమి పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయనడానికి ఆర్బీఐ నివేదిక నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ చర్యలతో పండ్లు ఆక్వా ఉత్పత్తుల్లో దేశంలోని ఏపీ నెంబర్ 1గా నిలిచిందన్నారు. జగన్ హయాంలో నిరుద్యోగం దాదాపు 7% పెరిగిందని, కూటమి ప్రభుత్వం దాన్ని గణనీయంగా తగ్గించగలిగిందని అన్నారు. ముఖ్యంగా డబుల్ ఇంజిన్ గ్రోత్ అనే నినాదంతో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో మద్దతు ఇచ్చే ఒక ప్రభుత్వం ఉండటం, ఇవన్నీ కలిసి ఈ రాష్ట్రం నిలబడింది, కుదుటపడింది, ముందుకు అడుగులేసే దిశగా ఉంది అని చెప్పి ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికలో స్పష్టంగా ఉంది. ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంకు కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ అలాగే రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాలతో ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. 24-25కు సంబంధించిన రిపోర్టు ఈ మధ్య రావటం, దాంట్లో ఆంధ్రప్రదేశ్కి చాలా పాజిటివ్ అంశాలు, అంటే ఏ అంశంలోనూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదు, అప్పుల్లో మాత్రం భారతదేశంలో నెంబర్ 1గా ఉందనే స్థాయి నుంచి ఇవాళ ఒక్కొక్క అంశం, అంటే దాదాపుగా మనకు అభివృద్ధికి కావాల్సిన అంశాలు, అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ, పవర్ ప్రొడక్షన్ కానీ, జిఎస్డిపి కానీ, అలాగే వ్యవసాయం సంబంధించి ఫుడ్ గ్రెయిన్స్ కానీ, హార్టికల్చర్ కానీ, ఆక్వాకల్చర్ కానీ, లేదు పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ, ఇండస్ట్రియల్ గ్రోత్, ఈ అంశాల మీద రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ కనుక చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు పడుతుందని దానికి స్పష్టంగా మనం చెప్పగలుగుతాం. ప్రధానంగా జిఎస్డిపి పెరిగింది. ఈ మధ్య మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా అంటున్నారు జిఎస్డిపి పెరిగితే ఎందుకు అప్పులు చేస్తారని. అప్పులకి జిఎస్డిపికి సంబంధం లేదు. జిఎస్డిపి అంటే రాష్ట్రంలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, ఇవాళ అది 16 లక్షల కోట్లకి చేరింది. గతంలో 14 లక్షలు ఉండేది, అది ఇవాళ 2 లక్షల కోట్లు పెరిగి 16 లక్షలు అయింది 24-25 ఆర్థిక సంవత్సరానికి. అంటే జిఎస్డిపి పెరగడం కారణం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల్ని ఈ ప్రభుత్వం ఎక్కువ ప్రోత్సహించింది. వ్యవసాయ ఉత్పత్తుల మీద రైతుకు ఆదాయం వస్తుంది తప్ప ప్రభుత్వానికి ఆదాయం రాదు. బహుశా ఆ విషయం ఆయనకు తెలియదేమో. ఇవాళ జిఎస్టి పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆక్వాకల్చర్, హార్టికల్చర్, అలాగే ఈ కొన్ని పంటలు ఏవైతే వాణిజ్య కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయో అవి ఈ సంవత్సరం మరి మంచిగా ఉండి రైతుకు ఆదాయం తెచ్చిపెట్టినాయి. వీటి మీద ప్రభుత్వానికి జిఎస్టి రాదు. ఇప్పుడు ఒక ఎకరంలో ₹1,00,000 పంట పండితే, అరటికాయలు పండిటో లేకపోతే ఇంకేదైనా పండితే అరటికాయల మీద ప్రభుత్వానికి ఆదాయం రాదు, కానీ రైతుకు ఆదాయం వస్తుంది. రైతుకు ఆదాయం వచ్చినప్పుడు రైతు కొనుగోలు శక్తి పెరుగుద్ది. ఆ కొనుగోలు శక్తితో రైతు ఏదన్నా కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్ మాత్రం వస్తుంది తప్ప ఎంత పెరిగిందో అంత దాని మీద జిఎస్టీ రాదు. మరి బహుశా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి తెలుసో తెలియదు కానీ ఇది ఒక శుభసూచకం. ఎందుకంటే వ్యవసాయంలో ఏ ఉత్పత్తుల మీద ఎక్కువ ఉందని మనం చూస్తే పండ్ల తోటల్లో వచ్చిన ఆదాయం ఇవాళ భారతదేశంలో రాష్ట్రం నెంబర్ 1. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జనసేన నాయకులు కిలారి రోషయ్య అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.